భారత్కు 196 పరుగుల లక్ష్యాన్ని విధించింది వెస్టిండీస్. సూపర్ 8లో భాగంగా ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న కీలక మ్యాచ్లో వెస్టిండీస్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ సేన విండీస్ ఓపెనర్లను త్వరగా అవుట్ చేయడంలో విఫలమయ్యారు. తొలి వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో హోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డేంజరస్ బ్యాట్స్మెన్ హెట్మేయర్ వచ్చి రాగానే సిక్స్లతో విరుచుకుపడ్డాడు. అయితే హెట్మేయర్ను బూమ్రా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ స్కోర్ కాస్త నెమ్మదించింది. మరో ఎడ్జ్లో చేజ్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 40 పరుగులు చేశాడు. ఇక లాస్ట్లో పావెల్, హాల్డర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో కరేబియన్లు 195 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బూమ్రాకు 2 వికెట్లు పడగా పాండ్యా, వరుణ్ చక్రవర్తికి చెరో వికెట్ దక్కింది. ఈ స్కోర్ని ఇండియా ఛేదిస్తే నేరుగా సెమీఫైనల్కు వెళ్లనుంది. భారత్కు 196 పరుగుల లక్ష్యాన్ని విధించింది వెస్టిండీస్. సూపర్ 8లో భాగంగా ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న కీలక మ్యాచ్లో వెస్టిండీస్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ సేన విండీస్ ఓపెనర్లను త్వరగా అవుట్ చేయడంలో విఫలమయ్యారు. తొలి వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో హోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డేంజరస్ బ్యాట్స్మెన్ హెట్మేయర్ వచ్చి రాగానే సిక్స్లతో విరుచుకుపడ్డాడు. అయితే హెట్మేయర్ను బూమ్రా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ స్కోర్ కాస్త నెమ్మదించింది. మరో ఎడ్జ్లో చేజ్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 40 పరుగులు చేశాడు. ఇక లాస్ట్లో పావెల్, హాల్డర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో కరేబియన్లు 195 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బూమ్రాకు 2 వికెట్లు పడగా పాండ్యా, వరుణ్ చక్రవర్తికి చెరో వికెట్ దక్కింది. ఈ స్కోర్ని ఇండియా ఛేదిస్తే నేరుగా సెమీఫైనల్కు వెళ్లనుంది. మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతి దాడులతో గల్ఫ్ దద్దరిల్లుతోంది. అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక ఆర్మీ అధికారులు మరణించారు. యుఎస్కు మద్దతుగా ఉన్న గల్ఫ్ కంట్రీస్పై మిసైల్స్తో దాడి చేస్తోంది ఇరాన్. ఇక మరోవైపు ఇరాన్పై తమ దాడులు కొనసాగుతాయని తెలిపాయి యుఎస్, ఇజ్రాయెల్. మధ్య ఆసియాలో హైటెన్షన్ నెలకొంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సహా కీలక నేతలు మృతి చెందారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. తమ దేశ అధినేత మరణించడంతో ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేస్తోంది ఇరాన్ సైన్యం. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో తాత్కాలికంగా కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకుంది ఇరాన్. సీనియర్ మతాధికారి అయతుల్లా అరాఫీ తాత్కాలిక సుప్రీం నాయకుడిగా నియమితులయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్ను చంపడమంటే ముస్లింలపై యుద్ధం ప్రకటించడమేనన్నారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియన్. తమ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చడంతో ఇరాన్ భీకర ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇరాక్ సహా గల్ఫ్లోని యుఎస్ ఆర్మీ బేసులపై విజయవంతంగా దాడులు చేసినట్లు తెలిపింది ఐఆర్జీ. అమెరికా దాడులకు సహకరిస్తున్నాయని సౌదీ, యుఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్ సహా పలు గల్ఫ్ కంట్రీలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది ఇరాన్. ఒమెన్లో ఓ చమురు ట్యాంకర్ లక్ష్యంగా అటాక్ చేసింది. చమురు నౌకలో భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సైన్యం దాడులతో దుబాయ్, అబుదాబి, దోహా, మనామాలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాను దాడుల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దుబాయ్లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్ట్లో భారీగా మంటలు చెలరేగాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయారు.
ఇజ్రాయెల్లోనూ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ తీర ప్రాంత నగరం టెల్ అవీవుపై వైమానిక దాడులతో సైరన్లు మోగుతున్నాయి. ఐరన్ డోమ్ వ్యవస్థ కొన్ని మిస్సైళ్లను అడ్డుకుంటూ ఉండగా మరికొన్ని ఇజ్రాయెల్ భూభాగంపై పడుతున్నాయి. మరోవైపు ఇరాన్పై ఎదురుదాడులు చేస్తున్నట్లు తెలిపింది ఇజ్రాయెల్. IRGCకి చెందిన ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు తెలిపింది. ఇక ముందు కూడా ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగుతాయని చెప్పింది ఇజ్రాయెల్. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులను తీవ్రంగా రష్యా చైనా ఖమేనీని హత్య చేయడం నైతిక రష్యా చైనా ఒకవైపు అణుచర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్పై దాడులు చేయడాన్ని తప్పుబట్టాయి. ఇదంతా ఇరాన్ సార్వభౌమాధికారం ఉల్లంఘించడమేనని తెలిపాయి. ఇరాన్లో పాలనా వ్యవస్థను మార్చాలని అమెరికా చేస్తున్న డిమాండ్ను తప్పుబట్టాయి. రష్యా చైనా అమెరికా మళ్లీ చర్చలకు తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చాయి. ఖమేనీ మరణంతో దేశంలో 40 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది ఇరాన్ ప్రభుత్వం. మధ్య ఆసియా ప్రాంతంలో భీకర యుద్ధం జరుగుతోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు ఎయిర్ స్పేస్ మూసిన దాడులు దీంతో దుబాయ్, అబుదాబి సహా పలు ప్రాంతాలు వందలాది విమానాలు రద్దు కాగా చాలా విమానాలను దారి మళ్లించారు. ఫ్లైట్ సర్వీసెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో మధ్య ఆసియా దద్దరిల్లుతోంది. ఇరు వర్గాలు మిసైల్స్ వర్షం కురిపిస్తుండటంతో గల్ఫ్ దేశాలన్నీ ఎయిర్ స్పేస్ ను మూసేశాయి. దీంతో మిడిల్ ఈస్ట్ తో పాటు యూరప్, ఆఫ్రికా దేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. వేలాది ఫ్లైట్లు రద్దు కాగా వందలాది విమానాలను దారి మళ్లించారు అధికారులు. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితులతో పలు విమానాలను రద్దు చేసింది ఎయిర్ ఇండియా. ముంబై, బెంగళూరు నుంచి లండన్ వెళ్లే ఫ్లైట్లు రద్దు చేసింది. అలాగే ఢిల్లీ నుంచి బర్మింగ్హామ్, ఆమ్స్టర్డామ్, జురిచ్, మిలన్ సహా పలు నగరాలకు విమానాలు రద్దయ్యాయి. ఇటు ఇండిగో సైతం పలు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇంతకు ముందే టికెట్ బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఖర్చులు లేకుండా రిఫండ్ చేస్తామని తెలిపింది ఇండిగో. మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రభావం ఆ ప్రాంతంలో జరిగే CBSE పరీక్షలపై పడింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE ఎగ్జామ్స్ రద్దు చేసినట్లు తెలిపింది CBSE. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రేపటి నుంచి జరగాల్సిన 10th ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది బోర్డు. ఇప్పటికే విద్యార్థులు పాఠశాలలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ వార్తో చాలా మంది భారతీయులు దుబాయ్లో చిక్కుకుపోయారు. ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ PV సింధు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఆగిపోయింది. తాను సేఫ్గా ఉన్నానని, కానీ తాజా పరిణామాలు చూస్తుంటే అయోమయంగా ఉందని తెలిపింది. దుబాయ్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. అటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకుపోయారు. I was transiting from Bangalore, where I train and live full time now, to Birmingham in the UK to compete the All England Championships. And once our flight landed in Dubai, events beyond our control began to unfold, and shortly after, the airspace also was shut down. And the last few hours have been extremely tense. We could hear the sounds of interceptions overhead. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కరాచీలోని అమెరికన్ ఎంబసీపై ఆందోళనకారులు దాడి చేశారు. సెక్యూరిటీని దాటుకుని US కాన్సులేట్కు నిప్పు పెట్టారు. మరోవైపు పోలీసుల కాల్పుల్లో 10 మంది నిరసనకారులు మరణించారు. దీంతో పాక్లోనూ హై టెన్షన్ నెలకొంది. అలీ ఖమేనీ మృతితో ఇండియాలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇరాన్కు మద్దతుగా భారత్లోని షియా ముస్లింలు నిరసనకు దిగారు. జమ్మూ కాశ్మీర్లో సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ నిరసనలు తెలిపారు. జంతర్ మంతర్ దగ్గర ఆల్ ఇండియా షియా కౌన్సిల్ సభ్యులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోనూ షియా ముస్లింలు ఆందోళనకు దిగారు.
ఖమ్మం భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన పేదోడికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మంత్రులు. బీఆర్ఎస్ బ్రోకర్ల మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యా కమిషన్ రిపోర్టుపై ఎవరూ రాజకీయాలు చేయొద్దని కోరారు. ఇక నూతన విద్యా విధానానికి మంచి సలహాలిస్తే స్వీకరిస్తామన్నారు మంత్రులు. ఖమ్మం భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోగా ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ బ్రోకర్ మాటలు ప్రజలు నమ్మొద్దన్నారు. పేదల పట్ల ప్రతిపక్ష నేతలు దొంగ కన్నీరు కారిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని పత్రికలు సిగ్గు లేకుండా రాతలు రాస్తున్నాయని అన్నారు పొంగులేటి. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ప్రైవేటు సంస్థల వల్ల యువతకు ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఖజానాకు తోడ్పాటు లభిస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో క్షేత్ర కన్సల్టెన్సీని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. టూరిజం శాఖ ప్రచారం చేస్తున్న తెలంగాణ జరూర్ ఆనా నినాదానికి ప్రైవేటు టూరిజం సంస్థలు మద్దతు ఇవ్వాలన్నారు. ఒకటి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఖజానాకు ఆర్థికంగా ఊతమిచ్చే పద్ధతిలో చేస్తా ఉన్నారు. వారిని వారి సంస్థను అభినందిస్తూ ఇంకా దినదినాభివృద్ధి గడించాలని, ఇంకా పెద్ద ఎత్తున ఈ ఎక్స్పోర్ట్స్ అనేది ఇంకా పెద్ద ఎత్తున జరగాలని. అభివృద్ధిలో ఓరుగలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ పోతన నగర్ లో ₹1 కోటితో ఈద్గా పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ హన్మకొండ కలెక్టర్లు పాల్గొన్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుటుంబ సమేతంగా స్వామివారికి బోనం, పట్నం సమర్పించారు. కొమరవెల్లిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. విద్య విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని చెప్పారు. విద్యా విధానానికి విలువైన సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న కమిషన్ రిపోర్టును స్వాగతిస్తున్నామన్నారు పొన్నం. విద్యా కమిషన్ విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. త్వరలోనే కొమరవెల్లిలో కూడా ఒక విధి విధానాల ద్వారా ప్రజల భక్తుల సౌకర్యం కొరకు రూములు నిర్మించేటువంటి ఒక కార్యాచరణను ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటాం. నల్గొండ జిల్లా రాములబండ గ్రామంలో సీతారామచంద్ర స్వామి దేవాలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన రథోత్సవంలో గ్రామస్తులతో కలిసి పాల్గొని రథాన్ని లాగారు మంత్రి. గ్రామస్తులు వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు వెంకటరెడ్డి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీ సీతారామచంద్ర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే ఛత్రపతి మహారాజ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకొని ఈ ప్రాంతం సస్యశావనంగా ఉన్న వాళ్ళే చల్లగా ఉండాలంటే బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్టు పూర్తి కావాలి. 17 ఏళ్ళ కింద మొదలు పెడితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పక్కన పెడితే దాన్ని పూర్తి చేసి ఇవాళ చెరువులు నింపడం జరిగింది. వచ్చే 3 మాసాల్లో మరొక 200 కోట్లు ఖర్చు పెట్టి లైనింగ్ చేపించి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం, ఈ నల్గొండకెళ్ళి మున్నోడు ఇక్కడ రోడ్డు కూడా డబుల్ రోడ్డుగా చేయడం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఇవన్నిటికంటే ఎక్కువ సొరంగ మార్గం 2000 కోట్లు ఆ సొరంగం వస్తేనే మాకు నిరంతరం నీళ్ళు వస్తుంది. జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు. తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను రేవంత్ దంపతులకు అందజేశారు. ఈ నెల 5న హైదరాబాద్ లో సూర్య విక్రమాదిత్య వివాహం జరగనుంది. రేపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లో జరుగుతున్న తెలంగాణ ఏపీ డీసీసీల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో రాహుల్ గాంధీకి స్వాగతం పలకనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా శిక్షణ తరగతులకు అటెండ్ అవుతారు. ముందుగా హెలికాప్టర్లో వికారాబాద్ ఎస్ఏపీ కాలేజీకి చేరుకోనున్నారు ఇద్దరు నేతలు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతగిరిలోని హరిత రిసార్ట్స్కు చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో పార్టీ బలోపేతంపై డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ గాంధీ. ఇక అంతకుముందు పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలంలోని ఓ పల్లెలో ఉపాధి హామీ పథకం కూలీలను కలిసి మాట్లాడనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు బీజేపీ లీడర్లు. రూపాయి కూడగట్టుకుని ఇండ్లు కట్టుకుంటే రేవంత్ సర్కార్ కూల్చేసిందని మండిపడ్డారు.
ఇకపై వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ అధికార పార్టీకి జనం గుణపాఠం చెబుతారని విమర్శించారు కమలం లీడర్లు. ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల ఇండ్లు కూల్చివేత అక్రమమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రేవంత్ సర్కార్ను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇండ్లను కూల్చేశారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పర్యటించారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కలెక్టర్ ఆఫీస్ వచ్చిన తర్వాత పక్కన రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది కాబట్టి, హైవే వస్తుంది కాబట్టి, దీని వాల్యూ పెరిగింది కాబట్టి, అందుకే ఈ పేదవాళ్ళని ఇక్కడి నుంచి మీరు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 100 గజాల్లో మళ్ళీ ఇల్లు కట్టి వాళ్ళే ప్రభుత్వం కట్టి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరిని కూడా అక్కడ నిర్వాసన చేయాల్సిన అవసరం లేదు, చేయొద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కోహెడా మండలం విజయనగర్ కాలనీలో పర్యటించారు బండి సంజయ్. ఇచ్చిన హామీ మేరకు ఇటీవల ఏకగ్రీవమైన విజయనగర్ కాలనీ బీజేపీ గ్రామ సర్పంచ్ అమూల్యకు 10 లక్షల రూపాయల చెక్కు అందించారు. మనకు నా ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాని తర్వాత మధ్య ఎలక్షన్స్ ఇవన్నీ ఇప్పటికీ ఆలస్యమే. కాబట్టి చెప్పిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామాన్ని రావడం జరిగింది. అందుకే మీ అందరి సమక్షంలో ఇవాళ మీకు గౌరవ సర్పంచ్ గారికి ఈ 10 లక్షల రూపాయలు ఇస్తున్న గ్రామ నిధులకు సంబంధించి. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కేంద్రంగా రైతుల సమస్యలపై ఉద్యమం చేపడతామన్నారు పాయల్ శంకర్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి దగ్గరికి వెళ్లి ఈ రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దరఖాస్తులు స్వీకరించేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభిస్తున్నాం. పాత 10 ఉమ్మడి 10 జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని దరఖాస్తులు తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి శాసనసభ సమావేశాలకు వెళ్లే ముందు ఆ రోజు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా సభలో చర్చ జరగడానికి పట్టుబడతాం. ఆ యొక్క 10 లక్షల దరఖాస్తులను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముట్టజెప్పుదాం. బీహెచ్ఈఎల్ నుండి తెల్లాపూర్ వెళ్లే మార్గంలో కొత్త రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఆర్యూబీకి అవసరమైన రోడ్డు విస్తరణ కోసం స్థానికులను ఒప్పించామన్నారు ఎంపీ రఘునందన్ రావు. తెల్లాపూర్కు వెళ్లే మార్గంలో ఉన్న ప్రస్తుత ఆర్యూబీ ట్రాఫిక్ అవసరాలను తీర్చలేకపోతుందన్నారు. తెల్లాపూర్ ఎంఐజీ నుండి RR7 ప్రాంతానికి ఎలాంటి రోడ్డు కనెక్టివిటీ లేనందున ఒక కొత్త రైల్వే ఫుట్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామన్నారు రఘునందన్. నేటి యువత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చరిత్రను తెలుసుకోవాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్లో వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని 2 పుస్తకాలను ఆవిష్కరించారు వెంకయ్యనాయుడు. ఒకప్పటి రాజకీయ నాయకుల సిద్ధాంతం కోసం నిలబడి పోరాటం చేసేవారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆనాటి ఎమ్మెల్యే రజబ్ అలీ తన తుది శ్వాస వరకు కొనసాగాడని గుర్తు చేశారు. బూతులు మాట్లాడే వాళ్లకు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆ పార్టీ అందరూ నేను చదువుకునేటప్పుడు ఈ మంచిగంటి రామకృష్ణారావు, బోడేపూడి వెంకటేశ్వరరావు, రజబ్ అలీ అని ఈ ఊరిలో సిపిఐ నాయకుడు ఉండేవాడు, ఎమ్మెల్యేగా ఒక ఆయన. ఇప్పుడు నేను ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ నాయకుడే వాడు, కానీ కమ్యూనిజాన్ని వదిలిపెట్టరు ఇప్పుడు వాడు. ఒక ఆయన జనసంఘ నాయకుడు అంటే జీవితంలో జనసంఘే. ఈ దారపదాన్ని కోటేశ్వరరావు ఏందో తిరుగుతున్నాడు, పిచ్చిపట్టుడు తిరుగుతున్నాడు ఏందనుకునేవాడు కొంతమంది. పాప ఆయన ఆ పార్టీల కోసం తిరుగుతుంటే అన్ని మీటింగ్లు పోతూ ఉంటే జీవితం అంతా కూడా ఒక సిద్ధాంతం, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. జనసంఘ అంటే జనసంఘ, స్వతంత్ర పార్టీ అంటే స్వతంత్ర పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మనసా వాచ కర్మేణ అలా ఉండింది రాజకీయం. ఆ రాజకీయం పోయి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన